డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ నర్సాపురం నియోజకవర్గ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నర్సాపురం మెయిన్ రోడ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మెయిన్ రోడ్లో ఉన్న శివాలయం సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో నర్సాపురం వర్గీకరణకు నలుమూలల నుండి పెద్ద ఎత్తున మాల సోదరులు పాల్గొని ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపురం మాలల ఐక్య సోదర ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నర్సాపురం అంబేద్కర్ సెంటర్ లో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమం చేసినటువంటి మా తోటి మాల సోదరులందరూ కూడా మా యొక్క నర్సాపురం యొక్క ఐక్య వేదిక జైలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేసి సుప్రీంకోర్టులో బిల్లు వేసి అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మాలా మాదిగుల యొక్క జీవితంలో స్విచ్ పెట్టి గొడవలు సృష్టించారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళం. అటువంటి వాళ్ళు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇది కేవలం రాజకీయ కుట్రే. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు, ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలంటే అనుకుంటారని చంద్రబాబు నాయుడు చాలా అవహేళన చేశారు. ఎందుకంటే ఆయనకి ఎస్సీలు అంటే ఎప్పటికీ కూడా ఆయనకి ఇష్టం ఉండదు. అది ఈ రోజు కూడా అధికారంలో రాగానే తేడతమైంది. కాబట్టి చంద్రబాబు గారు మీరు వెంటనే ఆలోచించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకుండా మీరు సుప్రీంకోర్టుతో పోరాడి అనేది కేంద్రంలో మీరు, ఎందుకంటే కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి కేంద్రంలో మోడీ గారితో మీరు మాట్లాడి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెంటనే రద్దు చేసేయడానికి మీరు కృషి చేయాలని మేము మా యొక్క మాలల ఐక్య వేదిక నర్సాపురం గారు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ లోని అత్యధిక శాతం ఉన్నటువంటి మానవ సత్యాన్ని చూపించి ముందు బుద్ధి చెప్తామని ఈ యొక్క మీడియాకి తెలియజేస్తున్నాం. జై మాల. ఎందుకంటే ఈ రోజున ఆగస్టు 1వ తారీఖున వచ్చిన తీర్పు అది మనువాదుల తీర్పు. ఎందుకంటే అన్నదమ్ములుగా కలిసుండే ఈ ఎస్సీ మాల మాదిగలను ఎడదీయాలనే ఒక అక్కసితోటి, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే ఇదివరకులో కూడా అసలు ఈ బాలల మాదిగలను ఎందుకు విడదీయాలనుకుంటున్నారంటే గతంలో చుండూరులో మాదిగల పైన దాడులు జరిగిన చౌదరీస్ దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా కారంచేడులో మాలల పైన రెడ్డిలు దాడులు చేయడం జరిగింది. ఈ రెండు ఉద్యమాల్లో మాలలే ముందు పాత్ర ఉండి ఉద్యమాన్ని నడిపించి భారతదేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఉద్యమానికి అగ్రవర్ణాలు భయపడి, ఎందుకంటే ఇలా రాజ్యాధికారం కోసం పోరాడతారేమనే ఉద్దేశంతో, ఎలాగైనా వీళ్ళని విడదీయాలనే ఉద్దేశంతో అప్పుడు వచ్చిన ఆ ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణ.
ఎందుకనంటే బిహెచ్ఎల్ఈ ఎంప్లాయీస్ ప్రకారం ఎందుకంటే మాలలో ఎక్కువ ఉద్యోగాలు అనుభవిస్తున్నారని ఒక తప్పుడు రిపోర్టుతో కేంద్ర ప్రభుత్వం ఏదో రకంగా వీళ్ళని విడగొట్టకపోతే ఈ దేశాన్ని పరిపాలించే అధికారానికి ఈ ఎస్సీలు వస్తారనే ఒక ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ గాని బీజేపీ గాని తెలుగుదేశం గాని వీళ్ళందరూ కుట్ర పన్ని దీన్ని 30 సంవత్సరాల క్రితం ఈ మాలా మాదిగలను విడుదలనే ఒక సంకల్పంతో వాళ్ళు కేవలం కొంతమంది స్వార్థపరులకు డబ్బులిచ్చి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజున ఉన్న అన్ని కులాల కంటే మాలా మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారు ఈ భారతదేశంలో. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ములాయం సింగ్ మన అమరావతి గారిని కాన్సీరామ్ గారిని పిలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పైజప్ పెట్టుకోవాలని చూసినప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది మనవాదులకి భయం ఏర్పడ్డది. ఎందుకంటే వీళ్ళ రాజ్యాధికారానికి వస్తారేమో, రాజ్యాంగ అధికారానికి వస్తే మిగిలిన బీసీలందరినీ కలుపుకొని వీళ్ళే పరిపాలనకు వస్తారు. మనం 5% ఉన్న మనం లేకుంటే 3% ఉన్న మనం రేపొద్దుట ఈ భారతదేశాన్ని పరిపాలించలేని ఒక ఉద్దేశంతో ఈ మాల మాదిగలు ఎడగొట్టారు. ఎందుకంటే సుమారు 59 సబ్ కాస్ట్లు ఉన్న ఎస్సీల్లో ఒక్క మాల మాదిగలే కాదు 4 ఏబీసీలుగా విభజించారు. చాలా మంది కూడా మేధావులు చెప్తున్నారు ఏబీసీలు 4 కాదు 4 ముక్కలు కాదు 12 ముక్కలు చేయండి ఎస్సీలను కూడా అంటారు. ఎందుకంటే ఇంకా కనీసం చదువుకోలేని వాళ్ళు, స్కూల్కి వెళ్ళని వాళ్ళు, వాళ్ళకి అన్యాయం జరిగితే చెప్పుకోలేని వాళ్ళు కూడా చాలా ఎస్సీ సబ్ కాస్ట్ లో చాలా మంది ఉన్నారు.